ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎమ్మెల్యే బూల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి శుక్రవారంలో తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా గ్రీవెన్స్ కు వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. రెవెన్యూ, ఎలక్ట్రికల్ సమస్యలు తన దృష్టికి ఎక్కువగా వచ్చాయని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో వేగంతో జరుగుతుందని తెలిపారు. ఓటర్ల అందుబాటులో ఉన్న సమయంలో వారి వద్దకు బిఎల్ఓలు వెళ్లి అప్లికేషన్ ఫామ్ ను స్వయంగా ఫిల్అప్ చేసి ఓటర్ చేత సంతకం చేయించుకోవాలని సూచించారు. ఓటు చాలా విలువైందని, సచివాలయం సిబ్బంది బిఎల్ఓల త్రికరణ శుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ నిర్ణయం మేరకు మరి ముఖ్యంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చేటటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని రికార్డ్ చేసి వాటిని సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యల పరిష్కారానికి తొందరగా చర్యలు చేపట్టే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రతి శుక్రవారం కూడా ప్రజా ఫిర్యాదులకు సంబంధించినటువంటి దినాన్ని మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మరి త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఉదయం పూట, సాయంకాలం పూట ప్రజలకు అందుబాటులో ఉండడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఈరోజు ప్రజా ఫిర్యాదులకు సంబంధించినటువంటి దినాన్ని మనం జరుపుకుంటాం. ముఖ్యంగా ఎటువంటి ఫిర్యాదుల మీద? మేజర్ గా వచ్చేది పవర్ సప్లైకి సంబంధించి పోల్స్ షిఫ్ట్ చేయమని, లైన్లు కొద్ది కిందికి వచ్చాయని చెప్పి అవన్నీ ఉన్నాయి. కొద్దిగా డ్రైనేజ్కి సంబంధించినటువంటి వస్తున్నాయి. అక్కడక్కడ మంచినీళ్ళకు సంబంధించినటువంటి కూడా వస్తున్నాయి. కొన్ని స్థల వివాదాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి రీసర్వేలో కొద్దిగా పొలం తగ్గిందని, కొంతమందికి అనవసరంగా పెరిగిందని ఇలాంటివి వస్తున్నాయి. సాధారణంగా వచ్చేటటువంటి సమస్యలు వస్తున్నాయి. ప్రత్యేకంగా మరి వారికి సంబంధించినటువంటి సమస్యల మీద, హెల్త్ సమస్యల మీద మనం సీఎం రిలీఫ్ కింద ఎల్ఓసి ఇవ్వడం, తర్వాత వాళ్ళు పరిష్కరించిన తర్వాత బిల్స్ ని క్లెయిమ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఏదన్నా సమస్య ఉంటే రూరల్లోనే పరిష్కరించుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి మీద వచ్చిన పరిస్థితి అంటే ఏదన్నా మధ్యలో పనులు జరగట్లేదని వాళ్ళ ఆలోచన, లేకపోతే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు అంటే వారికి చాలా దగ్గరగా ఉంటారు, వారి సమస్య వింటారు అన్నటువంటిది. అధికారుల దగ్గర కూడా వెళ్తారు కానీ బట్ అధికారులు అంత శ్రద్ధ తీసుకొని చేస్తారా అనేటువంటి ఒక అపనమ్మకం అంతే తప్ప అక్కడ కూడా అధికారులు చేస్తారు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పరిష్కారం సహేతుకంగా లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మన దగ్గరకు వస్తారు. సో అప్పుడు మళ్ళీ ఒకసారి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించే విషయంలో వారికి నమ్మకం జరిగే విధంగా ప్రజాప్రతినిధులు పనిచేస్తారు. కాబట్టి కొంత ప్రజాప్రతినిధుల దగ్గర రావడం అనేది సర్వసాధారణం. ఓకే, మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ దాదాపుగా 99% ఇచ్చాం. మళ్ళా ఇప్పుడు వాటిని ఫిలప్ చేసి మళ్ళీ డిజిటలైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో నిన్నే కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. అదేవిధంగా ఆర్డీఓ గారికి, తర్వాత ఎంఆర్ఓలు కూడా అలర్ట్ చేశాం. బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఫారాలు ఫిలప్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్కి 2026లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్కి దగ్గరగా 70% పోలిక ఉంది. ఏవైతే సరిపోతాయో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎన్యుమరేషన్ ఫారాలు 2 సెట్స్ లో రాసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. కానీ చాలా చోట్ల బిఎల్ఓలు ఏం చేస్తున్నారంటే ఖాళీ ఫారాలు ఇస్తున్నారు. ఖాళీ ఫారాలు ఇచ్చేసి సచివాలయంలో కూర్చోవాలనుకుంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి టైంలో వెళ్ళాలి, అంతే తప్ప 10 నుంచి 6 వరకు అనేది జరగదు. ఇక్కడ మార్నింగ్ అన్నా వెళ్ళాలి, లేదా ఈవినింగ్ అన్నా వెళ్ళాలి. ఆ విషయం కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం, అలాట్ చేస్తామని చెప్పారు. వీరికి కోఆర్డినేట్ చేయడానికి మేము బిఎల్ఏలు కూడా అపాయింట్ చేశాం. బిఎల్ఏలు అవైలబుల్గా ఉన్నారు.
బిఎల్ఓలో ఇంకా కొంత మార్పు రావాలి. మార్పు వచ్చి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా విలువైంది కాబట్టి ఓటు విలువను కాపాడే విషయంలో సచివాలయ సిబ్బంది కానీ బిఎల్ఓలుగా అపాయింట్ అయినటువంటి వాళ్ళు కానీ త్రికరణ శుద్ధిగా పనిచేయాలని కోరుతున్నాను.